తన దృష్టికోణము, తనతో పోల్చిన దృష్టి అనేది ఒకటొచ్చేసిన తర్వాత లోకాన్నంతా తనతో పోల్చే మాట్లాడతాడు. తన కర్మగానే ఆచరిస్తాడు. ఇది జీవితంలో కంసారి, కామారి ఇద్దరిని కలిపి పూజించటం అంటే జ్ఞానము, కర్మలను సమన్వయం చేస్తూ వెళ్ళటం. అంటే విన్న జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకోవాలి. ఆచరణలో మళ్ళీ ఎరుకను పొందాలి. ఎరుక అంటేనే జ్ఞానం. అంటే అనుభవం ఏమిటి? మనకు జ్ఞానం. ఏదైనా సాధనాచరణలో జ్ఞానాన్ని పొందుతాం. తను ఎదగటానికి దర్శనం చేస్తాం. మళ్ళీ ఆ జ్ఞానాన్ని మళ్ళీ కర్మలో ప్రయోగించి, మళ్ళీ కర్మలో మళ్ళీ జ్ఞానాన్ని పొందుతాడు. పొందిన జ్ఞానంతో ఇంకా ఎదిగిన ఎలివేటెడ్ కాండక్ట్ అంటాం మనం. అంటే చాలా స్పష్టంగా ప్రవర్తనకు ఎదుగుతుంటాడు వాడు. ఇది సాధన కర్మ. ఎదిగే క్రమంలో అర్చన అంటే శివుణ్ణి, కేశవుణ్ణి సమంగా పూజించటం అంటే సమన్వయంగా జ్ఞాన కర్మస్థితులను సాధన కర్మలో పెట్టటం. ఇది తనకేమిటి? కిం కర్మ కృత్వా హి న శోచనీయం. ఇటువంటి కర్మను ఆచరించిన వాడు ఇంకా మళ్ళీ దాన్ని శోచనం అంటే శోకం ఉండదు వాడికి. కర్మ ఆచరిస్తున్న భారం ఉండదు, బాధ ఉండదు, ఏది ఉండదు వాడికి. ఎందుకు చేశానని అనడు. అంటే ఎట్లా ఉంటుందంటే చివరి దశ వచ్చేటప్పటికి జ్ఞానం పొందిన తర్వాత ఆత్మానుభూతిలో తెలుసుకునేది ఏమిటంటే, ఏం చేశావు ఇంతకీ అంటే, ఉన్న స్వరూపాన్నే తెలుసుకున్నాను ఇంతకాలం కృషి చేసి. మరి అదేదో ముందే చేసి ఉండొచ్చు కదా, నేను అంతా చేసిన అంతా వృధా అయింది నా సాధన అని వాడు అనుకోడు. ఇంతకాలం సాధన ఎందుకు చేశాను, ఇన్ని నిగ్రహాలు అంటున్నా, తెలుసుకున్నదేమిటి? ముందే ఉన్న నా స్వరూపం. ముందే ఉన్న నా స్వరూపానికి అనవసరంగా నన్ను ఇంత బయట నిగ్రహాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కఠినమైన నియమాలు ఆచరింపజేశారు, ఇంత సాధన చేశాను నేను, అంత వృధా అయిందని శోకం ఉండదు వాడికి. ఎందుకు? అవన్నీ చేసినందువల్లనే ఈ స్థితి వచ్చింది అని తెలుసుకుంటాడు కాబట్టి. కనుక ఈ విషయం చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకండి సాధన అని అనేవాడు వితండవాది. వాడికి ఇంకా అర్థం కాలేదని. సాధన చేత దాన్ని సైలెంట్గా, నిశ్శబ్దంగా గ్రహిస్తాడు వాడు. వాడికి అర్థమవుతుంది, ఓహో నేను చేసిన సాధన వల్ల నా స్వరూపాన్ని నేను పొందాను. ఆ సాధన వృధా కాలేదు. నా స్వరూపాన్ని నేను పోగొట్టుకున్నాను అన్నాను కాబట్టి గురువు నా చేత సాధన చేయించాడు. అనకపోయి ఉంటే చేయవాడు కదా. తన స్వరూపాన్ని తను పొందటం కోసం చేసిన సాధన ఏది ఉందో, జ్ఞాన కర్మల సమన్వయ సాధనలో వాడికి శోకం లేదు. అవి శోచనీయం కాదు, సాధన శోచనీయం కాదని ఇక్కడ చెప్తున్నారు.